అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనన్నా చూడు. ఇవి రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళనో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మలేదు సార్ అన్నది. గిరాకీ కమ్మైపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా. 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక 3 మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్లో చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అగో గజ్వేలే అవుతుందా అనుకుంటా తిట్టిండ్రు కేసీఆర్ ను. తిట్టలేరా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టిరి. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గీత ఉంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్, అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కెళ్ళి ఇప్పుడు ప్రజ్ఞాపూర్కెళ్ళి రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారన్న పడిపోవు, ఒక ఆటోనన్న పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు. ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కెళ్ళి గజ్వేల చివరి 40 పొక్కలైనాయి. అయినాయా లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ రోడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివి నాది మీ ముఖానికి? నేను రాంగ్ ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్లలో కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివిలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2,000 చేస్తా అంటే చేయలేదు. చెల్లె ఆడవిళ్ళ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్టా లేదా? 52,000 బాకీ పడలే? రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా, ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకి 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టిన సంపాదించినే. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులో అనుకోవాలి. తీరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి వాళ్ళు అడగరాపోవాలి. ఇది తీసుకున్నాకే అడగాలి.
అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2500 వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు, చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్ల. క్రిస్టియన్ భవన్ కూడా కట్టించినాం గజ్వేల్ల. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं। जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे। केसीआर साहब आने के बाद ऐसा है? अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया, महीने में 8 लाख रुपया किराया आ रहा। अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, अब ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे। मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना। जो कुछ भी करा केसीआर साहब ने करा है। आप याद रखो, अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ। अरे केसीआर साहब शादी मुबारक दिया, अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब। आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब। क्या नहीं करा आप याद करो। अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए। मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए। केसीआर साहब अपने को अच्छा काम करके दिए। आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए। मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले कांग्रेस वाले जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए। ముఖ్యంగా ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి, మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 అయితే 50,000 తింటారు ఎవడన్నా? అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీ చేసే రకం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా? మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా? గజ్వేల్లో పంటలు వండునా? మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక 1 కోటి రూపాయలకు పెరిగినాయే లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయే లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది?
భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయినా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిండు ఎవరికన్నా? వచ్చిన ఎవరికన్నా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగొత్తలేదు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఏదైనా బిడ్డ పెండ్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక అర్ధ ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడున్నాడా? ఓ ప్లాట్ అమ్ముకుందామంటే ఏదైనా కొనటోడున్నాడా? ఇలా గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసిండు. ఏం గింత పని జరగలే. ఇవాళ మీ గల్లీలలో ఎక్కడన్నా మోరీ కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ వేసిపో. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓటర్లు కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లాగా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది. ఇంకా చారణ పన్నెండు చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె. మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజీవ్ పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్దిదిన్న రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఓ మార్కెట్ కట్టిండ్రా, ఒక మోరీ కట్టిండ్రా, మంచినీళ్ళు తెచ్చిండ్రా, కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1, 2 గెలుస్తామంటుండ్రు. ఆ 1, 2తో వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1, 2తో వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిన్నారు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు. పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు, ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా?
మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డ చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖానా రాత్రి 12 గంటలకు ఎవరైనా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు? మొత్తం పందులు ఉండదు అట్లా. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కేసీఆర్ గారు. దవాఖానా సరిపోతలేదంటే యువతల దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళీ గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానాలు కట్టలేదా? జనం జాలతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు. అసలు బీజేపీడు ఓ దవాఖానా కట్టిండు, ఏం చేసిండు? కేవదాలనా బీజేపీకు ఎందుకు ఓటేయాలి? మా తమ్ముడు చెప్తుండు, కాంగ్రెస్ వచ్చినాకనట గజ్వేల్ దవాఖానలకి 5-10 మందిని హుస్నాబాద్ పట్టుకపోయిందట. 5-10 మంది డాక్టర్లు మనల్ని అటు పట్టుకపోయిందట కాంగ్రెస్ వాళ్ళు. మరి మన డాక్టర్లను ఎత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి? మనకు దవాఖానల సౌలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నా. అందువల్ల మీరు వేరే మీటింగ్లో కూడా పోతారు, పోని నేను వద్దంటలేను, కానీ నియత్ మాత్రం తప్పదు. ఏదో కడుపు తిప్పలా ఎవడు పిలిచినా పోతాం, కానీ మన నియత ఏంది? మన నియత ఏంది? మరొక కరోనా వచ్చింది. కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్? 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పంపిండు, పంపలేదమ్మా? ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా. ఇంకా రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు పంపలేదా? ఈడ కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్లలో ఉంటే నేను వచ్చి గల్లీలలో తిరిగిన. భయపడకుండి, మేమున్నాం, కేసీఆర్ వేలిచ్చిండు నన్ను, ధైర్యంగా ఉండండి, సూదులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, జాగ్రత్త అని నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన. ఇప్పుడు వచ్చే బీజేపీ వాడు వచ్చిందా? ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చే కాంగ్రెస్ వాడు వచ్చిందా? ఎవరు వచ్చింది ఆ రోజు? కారు గుర్తోళ్ళు వచ్చింది. మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని, మేము వచ్చి ధైర్యం చెప్పిన. हमारे मुसलमान भाई से रिक्वेस्ट कर रहा हूं, कभी कोई रमजान को मैं मिस हुआ? हर दावत इफ्तार में मैं आया ईदगाह में आपके साथ, मैं रमजान के लिए मैं आपके साथ बैठा, नमाज में होने के बाद आपके साथ खाना खा के गया, मैं आपके साथ था, जितना भी काम रहने दो, हर रमजान को मैं गजवेल में आया नहीं आया? ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया? फिर इलेक्शन के बाद कोई आता? फिर आपके लिए हम रहेंगे, हमारे लिए आप रहना चाहिए। बस लास्ट टाइम वाइस चेयरमैन हमारे जक्की भाई को बनाया, दिख रहा मेरे को यहाँ पर, नहीं बनाया जकीम साहब को, आप जानते हैं। और भी करेंगे, हम मिलके रहेंगे, हिंदू मुसलमान एक गंगा जमुना तहसीब जैसा मिलके रहना चाहिए। कल सुंदम కేసీఆర్ రాముల వారి గుడి కట్టిండు, మసీదు కట్టిండు, కేసీఆర్ చర్చి కట్టిండు, శివాలయము కట్టిండు. ఏం కట్టండి చెప్పుండు? ఏది అడిగినా చేసిండు మన కేసీఆర్. అందువల్ల మీరందరూ కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా, ఎవరు ఎన్ని వంగి వంగి దండాలు పెట్టినా, కాళ్ళు మొక్కినా నియత్ తప్పకుండ్రి. మనది కారు, మన గజ్వేల్ అడ్డ, కేసీఆర్ గడ్డ. జై తెలంగాణ.